ఇన్ని రోజుల పాటు మధ్యాహ్న భోజనం మాత్రమే 5 రూపాయలకి ఇచ్చిన జీహెచ్ఎంసీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా 5 రూపాయలకే అందిస్తుంది. సో నగర వ్యాప్తంగా మొత్తం 150 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆ అన్ని క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే 6 రోజుల పాటు డిఫరెంట్ టిఫిన్స్ అందిస్తుంది. సో ప్రస్తుతం మనము మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ 5 రూపాయల భోజనం ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock నుంచి 9:30 వరకు, మార్నింగ్ 9:30 వరకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. సో ఈరోజు మంగళవారం, ఈరోజు రాగి ఉప్మా అందిస్తున్నారు. కేవలం 5 రూపాయలకే ఇది అందిస్తున్నారు. సో యాక్చువల్గా అయితే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం 19 రూపీస్ ఖర్చు అవుతుండగా 5 రూపాయలు బెనిఫిషియర్ నుంచి ఎవరైతే తింటున్నారో వారి దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకొని మిగతా 14 రూపాయలు జీహెచ్ఎంసీ కడుతుంది. సో హరే కృష్ణ మూవ్మెంట్ వారి సహకారంతో ప్రస్తుతానికి ఈ బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. సో గతంలో కూడా లంచ్ కూడా వారితోటి అందిస్తారు. సో దీనికోసం అంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి దీన్ని ప్రస్తుతానికి రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లుందని సార్ చెప్పండి, ఎట్లుంది ఇప్పుడు? ఇన్ని రోజుల పాటు కేవలం లంచ్ మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది. ఈరోజు ఏంటిది, ఏం పెట్టారు ఈరోజు ఉప్మా వేసారు, పల్లీలు వేసారు, ఇంట్లో క్యారెట్ వేసారు. టేస్ట్ అయితే బాగుంది. సాంబార్ కూడా ఇస్తారు తినబడి. గరీబోళ్ళు గిట్ట గరీబోళ్ళు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఏంటంటే ఒక స్పూన్ ఉండాలి దీనికి, తినడానికి స్పూన్ లేదు. ఉప్మా ఎంబడి స్పూన్ ఇస్తే చాలా బాగుంటుంది. అందరు ఖుషి అయిపోతారు. వెయిటింగ్లో ఉన్నారు అందరు. ఇట్లా రోజుకొకట వెరైటీ ఏమైనా ఉంటుందా? ఎట్లుంటుంది? రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఇడ్లీ ఉంటుంది, పూరి ఉంటుంది, ఉప్మా ఉంటుంది. మార్నింగే ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇక్కడ కుకింగ్ కాదు, వేరే దగ్గర కుక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి వీళ్ళని అడుగుదాం. అన్న ఏంటిది ఈరోజు? అన్న ఇవాళ ఉప్మా వచ్చింది అన్న. నిన్న ఇడ్లీ వచ్చింది, ఇవాళ ఉప్మా వచ్చింది. మొత్తం ఏంటి ఉంటే ఇప్పుడు ఈ ఉప్మాతో ఇడ్లీతో పాటు డైలీ ఒక ఐటమ్ అన్న. ఉప్మా, పూరి, పొంగల్ అట్లా డైలీ ఒక ఐటమ్ వస్తుంది. ఇవాళ ఉప్మా వచ్చింది. ఇడ్లీలు అయితే ఎన్నేస్తారన్నా? 5 రూపాయలకు 3. పూరి అయినా 3, ఇడ్లీ అయినా 3, 5 రూపాయలకి. అంటే ఇప్పుడు కొందరికి 3 సరిపోవు కదా, 10 రూపాయలు ఇస్తే 2 పెడతారా? 6 వేస్తాం అట్లా. ఈ ఒక్కో సెంటర్లో మొత్తం రోజుకు ఎంతమందికి పెడతారన్నా? ఇక్కడ 300 మెంబర్లు తింటారు అన్న ప్రజెంట్. అంటే ఇంకా పెరుగుతవి పంపిస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ 300 మెంబర్లు తింటారు. టైమింగ్స్ ఏందన్నా? ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు? మనకి బండి ఒక్కొక్కసారి లోడ్ అయితే జర ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ ఇస్తాం, కానీ 7కి ఓపెన్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, వస్తున్నారా జనాలు? వాళ్ళకి తెలిసిందా? తెలిసిందన్న, ఎంత మంచి పబ్లిసిటీ అయింది కదా. ఇంతకుముందుకు ఇక్కడ మధ్యాహ్నం భోజనం లంచ్ మాత్రమే పెట్టినప్పుడు ఏం ఫెసిలిటీస్ లేకుండే. సో ఇప్పుడు ఇదంతా కొత్త కంటైనర్ కట్టారు. సో ఏమేం ఫెసిలిటీస్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇక్కడ? టిఫిన్స్ వచ్చినాయి. ఇప్పుడు వాటర్ ఉండే, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఇప్పుడైతే కూర్చోనికి వాన పడ్డా ఏం కొట్టినా ఒక షెల్టర్ అనేది మంచిగా ఉన్నది లోపల. ఏమంటారు పబ్లిక్ వచ్చిన వాళ్ళు? చాలా సంతోషం వ్యక్తం చేస్తారన్న, చాలా మంచిగా ఉన్నది అని. గతంలో అన్నపూర్ణ కేంద్రాలుగా ఉండి లంచ్ మాత్రమే పెట్టినప్పుడు సో ఈ కంటైనర్ లేకుండే, ఒక చిన్న కంటైనర్స్ ఉంటుండే. అందులో లంచ్ పెట్టిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి తినాల్సి ఉంటుండే. కానీ ప్రస్తుతం ఇట్లాంటివి 10 x 40 feet కంటైనర్స్ తీసుకొచ్చారు. సో మొత్తం నగరంలో 150 సెంటర్లు, కొన్ని 10 x 40, కొన్ని 10 x 20, మొత్తం 11 కోట్లు ఖర్చు చేసి ఇట్లాంటి కంటైనర్లు ఏర్పాటు చేశారు. సో వీటి వల్ల లాభం ఏంటంటే గతంలో ఓన్లీ ఫుడ్ పెట్టే వాళ్ళు మాత్రమే లోపల ఉండేవారు. బయట వాళ్ళకి ఇస్తే ఒకవేళ ఎండ కొట్టినా వర్షం వచ్చినా వాళ్ళంతా బయట ఇబ్బందులు పడేవారు. సో ఇప్పుడు వాళ్ళకి అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ లోపలికి వచ్చి వాళ్ళు లోపల నిల్చొని తినేలాగా పూర్తి అరేంజ్మెంట్లు కూడా చేశారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడ టేబుల్స్ లాగా వేశారు. వాళ్ళు బయట తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి తినేయచ్చు. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడ పెడతారు కాబట్టి ఆ టైంలో ఎండ కొట్టినా లేకపోతే వర్షాకాలంలో వర్షం పడ్డా సో బయట ఇబ్బందులు పడకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చి తినేలాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో దీంట్లో లైటింగ్, ఫ్యాన్స్, సో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే గతంలో తిన్న తర్వాత చేతులు కూడా బయటనే కడుక్కోవడానికి ఉంటుండే. సో ఇప్పుడు ప్రస్తుతానికి లోపల హ్యాండ్ వాష్, అలాగే తాగునీరు కూడా ఇస్తున్నారు. సో యాక్చువల్గా వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు. అలాగే ఆర్ఓ ప్లాంట్ కూడా దీంట్లోనే పెట్టి సో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో హ్యాండ్ వాష్ కూడా ఇక్కడే ఉంది. సో ఇట్లా వచ్చే తినేవారికి కేవలం ఫుడ్ అందించడమే కాకుండా
వారికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది ప్రస్తుతానికి అయితే జిహెచ్ఎంసీ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వీళ్ళంతా నిలబడి తింటున్నారు. సో వీళ్ళని అడుగుదాం. అన్న, ఎక్కడి నుంచి మీరు? ఎక్కడ? మాది ఇక్కడ మషాబాద్. ఎట్లుందన్న 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్? మంచిగా ఉందన్న బ్రేక్ఫాస్ట్. ఒక స్పూన్ ఏం లేదు, ఒక చెంచా ఒకటి లేదు, అంత మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ మంచిగా ఉంది, మంచిగా ఉంది. సో ఇట్లనే కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. ఇంకా ఇడ్లీ పూరి ఇట్లా పెడుతున్నట్టుగా పెడతారంట. తెలియదు మాకు, ఇవాళ తెలిసింది. ఇక్కడ డ్యూటీ చేస్తాం. ఇక్కడ వచ్చి ఏం డ్యూటీ చేస్తారు? సెక్యూరిటీ హాస్పిటల్లో. సో ఎట్లా రోజు వస్తారా మరి? 5 రూపాయలకే కదా? వస్తామండి, వస్తాం. దగ్గరనేనా మీకు? దగ్గర, ఈ పక్కకే కదా, దగ్గరనే. వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చారా? వాటర్ ప్యాకెట్ ఇచ్చాం. లంచ్ చేసి రైడ్ 5 రూపాయలకు అప్పుడప్పుడు చేసినాం. మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఉంది. నా అయిపోయిందా? తిన్నారా? రానా ఎట్లుంది? మంచిగా ఉందన్న. ఇప్పుడు ఇది ఎట్లుంది బ్రేక్ఫాస్ట్ పొద్దుగాల? ఇది మంచిగా ఉందన్న. మంచిగా ఉందా? ఎట్లా తీసుకుంటారు? 5 రూపీస్. ఇడ్లీ గిట్లా అవి కూడా పెడతారు, అవి తిన్నారా? అది ఇల్లే ఫస్ట్ టైం వచ్చిన. ఫస్ట్ టైం వచ్చారా? మామూలుగా బయట 30-40 రూపాయలు తీసుకుంటారు టిఫిన్, ఈడు ఇప్పుడు 5 రూపాయలకి ఇది పెడతారు. ఓకేనా? పర్వాలేదు, ఓకే. చాలామంది వస్తున్నారు, ఇక్కడ ఉన్నది తింటున్నారు. ముఖ్యంగా ఏంటంటే కేవలం అంటే మార్నింగ్ టైంలో, మార్నింగ్ 7 to 9:30 వరకు ఎవరైతే ఈ చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డులు కానీ, లేకపోతే కూలీలు కానీ, అలాగే లేకపోతే ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారికి కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందించేందుకు ఈ స్కీమ్ని ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అయితే తీసుకొచ్చింది. ఎట్ ప్రజెంట్ 12 సెంటర్లలో నడిపిస్తున్నారు. సో త్వరలో మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 150 కేంద్రాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో నగర వ్యాప్తంగా ఉన్న ఈ క్యాంటీన్లన్నింటిలో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అలాగే లంచ్ టైమింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇది ఒకసారి ఇక్కడ బోర్డు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి పెట్టారు. సో ఇది హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాక్చువల్గా ప్రైస్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు. సో ఒకసారి ప్రైస్ బ్రేకప్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 7 AM to 9:30 వరకు ఉంటుంది. సో దానికి యాక్చువల్గా వీళ్ళు నిర్ణయించిన కాస్ట్ అంటే ఒక్క బ్రేక్ఫాస్ట్ కోసం 19 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఈ 19 రూపీస్లో బెనిఫిషియరీ 5 రూపాయలు ఇస్తారు, ఎవరైతే తింటారో వాళ్ళు 5 రూపీస్ ఇస్తారు. సో మిగతా కాంట్రిబ్యూషన్ 14 రూపాయలు జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్కేఎం అంటే హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళకి అందజేస్తారు. సో అంటే ఒక్కరికి 19 రూపీస్ ఖర్చు అయితే దానిలో 5 రూపీస్ మాత్రమే బెనిఫిషియరీ నుంచి తీసుకుంటారు. సో అలాగే లంచ్ కూడా, సో గతంలో లంచ్ టైమింగ్స్ 12 to 2:30 ఉంటుంది. సో ఒక్క మీల్కి 29 రూపీస్ 83 పైసే ప్రస్తుతానికి ఖర్చు అవుతుంది. సో గతంలో అంటే ఒక 2 months బ్యాక్ వరకు ఇది 27 రూపీస్ ఉండే, కానీ ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మరొక 2 రూపాయలు పెంచారు. సో ఆ 2 రూపాయలు పెంచిన బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ మాత్రం సేమ్ 5 రూపీసే ఉంచారు. జిహెచ్ఎంసీ ఇచ్చే కంట్రిబ్యూషన్ 22 రూపాయల 83 పైసల నుంచి 24 రూపాయల 83 పైసలకు పెంచారు. అంటే మొత్తం 29 రూపాయల 83 పైసలు అయితే దానిలో 5 రూపాయలు బెనిఫిషియరీ, 24 రూపాయల 83 పైసలు జిహెచ్ఎంసీ భరిస్తుంది. సో ఇట్లా అంటే కేవలం బ్రేక్ఫాస్ట్ కోసమే ప్రస్తుతం కొత్తగా ఇస్తున్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసమే ప్రతి ఏటా రోజుకు 30,000 మంది బెనిఫిషియరీ తింటారంటూ ఎక్స్పెక్ట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కోసం 12,60,00,000 ఖర్చు అవుతుంది ప్రతి ఏడాది అంటూ కూడా ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ లెక్కలేసింది. సో ఇదే కాకుండా అసలు మెనూలో ఏమేమి ఉంటుందంటే మొత్తం 6 days అంటే మండే టు సాటర్డే వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో సండే రోజు ఉండదు. సో డే 1 అంటే మండే రోజు మిల్లెట్ ఇడ్లీ ఇస్తారు, దానిలో 3 పీసెస్ ఇస్తారు, సాంబారు, చట్నీ పొడి ఇస్తారు. అలాగే డే 2 అంటే ప్రస్తుతం మనం ఈరోజు చూసాం కదా, ఈరోజు మిల్లెట్ ఉప్మా, సాంబారు అలాగే చట్నీ ఇస్తారు. తర్వాత బుధవారం రోజు పొంగల్ ఇస్తారు, అది సాంబార్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ డే 4 అంటే గురువారం ఇడ్లీ ఇస్తారు, అది కూడా 3 పీసెస్ ఇస్తారు, సాంబార్ చట్నీ ఇస్తారు. డే 5 పొంగల్ ఉంటుంది. అలాగే డే 6 సాటర్డే మాత్రము ఆలు కుర్మా ఉంటుంది, పూరి 3 పీసులు ఇస్తారు, దానికి ఆలు కుర్మా కర్రీ కూడా ఉంటుంది. ఇట్లా మొత్తం 6 రోజుల పాటు, వారంలో 6 రోజుల పాటు ఈ బ్రేక్ఫాస్ట్ అందుబాటులోకి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మామూలుగా మనకు బయట చూస్తే 30-35 రూపాయలు ఉంది బ్రేక్ఫాస్ట్. సో ఈడ 5 రూపాయలకే పెడుతున్నారు. వర్తబులా? బాగుంది, మంచిగా టేస్ట్ ఉంది, బాగుంది, మంచిగా. ఓకే, రెగ్యులర్గా తింటారా? ఇవ్వాలే వచ్చా, ఫస్ట్ టైం నేను ఎడితే. ఇప్పుడు ఈ ఉప్మా కాకుండా పూరి ఒకరోజు, ఇడ్లీ ఒకరోజు పెడుతుర్రట కదా. నేను వచ్చిందే ఇవ్వాలని, ఇవ్వాలని వచ్చిన చేసిన. బాగుంది, బయట కన్నా బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది, మంచిగా.
సాంబార్ వేసుకున్నారా చట్నీ? చట్నీ వేసుకొని చట్నీ బాగుంది టేస్ట్. సూపర్, మధురం మధురం, చాలా బాగుంది. సూపర్. 5 రూపీస్. ఇప్పుడు పెట్టినాక తింటున్నా రోజు, డైలీ ఇదే టైం తింటున్నా. ఓ రోజు పొంగల్, ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు ఉప్మా, ఓ రోజు పూరి. సూపర్. బయట 30-35 రూపాయలు తీసుకుంటారు కదా, ఇక్కడ 5 రూపాయలుగా పెడతారు. సేఫ్టీ కదా, చాలా సేఫ్. మాలాంటి వాళ్ళకి చాలా సేఫ్. ఇంతకుముందు లంచ్ తిన్నప్పుడు ఇట్లా బయటనే ఉంటుండే, ఇప్పుడు ఈ కొత్తగా ఇది కట్టారు కదా, ఇది ఎట్లా ఉంది లోపల? బాగుంది, ఇంకా నీట్గా బాగుంది, అన్నీ బాగున్నాయి. వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. మధురం మధురం ఉంది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది సార్. రేవంత్ అన్నకు చాలా వందనాలు. పేద ప్రజలకి కడుపు నింపుతున్నారు సార్. బయట అయితే 35 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 5 రూపీస్కే రోజు ఒక టిఫిన్ పెడుతున్నారు. చాలా బాగుంది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి సెంటర్లు మొత్తము రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను రేవంత్ అన్నని. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాకేష్ అన్న. నేను ఇక్కడ సెక్రటరీ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాను. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఇది 5 రూపాయలకి ఇచ్చిన ఇందిరమ్మది చాలా సామాన్యులకైతే మంచి లాభదాయకం అన్న. ఎందుకంటే బయట చూసుకుంటే 35-40 నడుస్తుంది. ఇక్కడ ఒక సామాన్య ప్రజలు వచ్చేసి 5 రూపీస్కే నార్మల్గా తినేసి వెళ్ళొచ్చు. చాలా లాభదాయకం అన్న. ఇది ఒక మన పేద ప్రజలకు చాలా ఉపయోగకరం, మంచిదన్న. ఈ ప్రయత్నం చాలా మంచిది. కాకపోతే ఇలానే కంటిన్యూ చేయాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి పథకాలు తీసుకొస్తే పేద ప్రజలకు కూడా మంచిగా చేసినట్టు ఉంటుంది అన్న. టేస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు? టేస్ట్ మాత్రం పర్లేదన్న, బాగుంది. ఇలానే కంటిన్యూ చేస్తే అంటే ఈరోజు ఒక్కరోజు అని కాదు, ఇలానే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అన్న. సో మీరు చెప్పండి ఎట్లుంది? చాలా బాగుందన్న టేస్ట్. పర్లేదు. 5 రూపాయలు అంటే కూడా బయట తినే జనాలకి, ఇప్పుడు రోడ్ల మీద ఉన్న అనాథ వాళ్ళకి చాలా ఇదైపోతుందన్న. ఎందుకంటే రోడ్ల పైన లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి 5 రూపాయలు భోజనం చేసుకోవడం కానీ, టిఫిన్ చేసుకోవడం కానీ, ఇది చాలా పద్ధతి బాగుందన్న. ఇది ఇలా ఫెసిలిటీస్ ఇట్లా ఎట్లున్నాయి? ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా ఇది అంతా కూడా. ఇందిరమ్మ క్యాంటీన్ అనేది ఒక చాలా తెచ్చినందుకు రివ్యూ బాగుందన్న. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. మొత్తం వచ్చేసి 12 సెంటర్లలో జిహెచ్ఎంసి వీటిని ఓపెన్ చేసింది. సో తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కంటైనర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి సో త్వరలో వితిన్ ఏ మంత్ టైంలో నగర వ్యాప్తంగా మొత్తం 150 ప్లేసెస్లో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తాము. సో రెగ్యులర్గా ఎవరైతే మామూలుగా కార్మికులు ఉంటారో, పనికి వెళ్తారో, సెక్యూరిటీ గార్డుగా ఉండేవాళ్ళు కానీ, ఆటో రిక్షా తోలుకునే వాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్లు, సో తక్కువ కూలికి జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో జిహెచ్ఎంసీ మీద బర్డెన్ పడ్డా కూడా సో నగర పబ్లిక్ ఎవరైతే బ్రేక్ఫాస్ట్ను తక్కువ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఈ బ్రేక్ఫాస్ట్ను పెడతాం. ప్రతిరోజు 30,000 మంది వరకు ఈ బ్రేక్ఫాస్ట్ను 5 రూపాయలకే అందిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.